ఇప్పుడు బాధ ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ నిలబడతామంటే నిన్న చూసినాం కదా, ఒక పెద్ద మనిషి ఇవన్నీ యునానిమసే కావాలని చెప్పని అనుకొని ఊర్లే ఒక యాదవ్ బిడ్డను ఒక మహిళ చదువుకున్నామే ఒక పంతులమ్మ నేను కూడా నామినేషన్ చేస్తా అంటే ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి ఒక మంత్రి అనుచరుడు, మీకు అంతా పేరు ఇంకా కదా, ఎవరో చెప్పాలా పేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుచరుడు ఆయనే, అరే నువ్వు అట్టెట్టే నిలబడతావురా అని చెప్పని నీ భార్య నామినేషన్ వేస్తుందట అని భర్తను తీసుకొని పోయి లాస్ట్ నామినేషన్ వేసేటువంటి లాస్ట్ రోజు భర్తను తీసుకొని పోయి ఘోరమైందంటే రోజంతా దగ్గర పెట్టుకొని వాడు ఎవరికి ఉచ్చ బీర్లు దాక్కుంటా బిస్కీలు దాక్కుంటా ఎవరికి ఉచ్చొస్తే వాడు ఉచ్చని ఓసుడు తాగిపిచ్చుడు ఒక యాదవ్ సంబంధించినటువంటి బిడ్డకు ఇయ్యాలటి కాలంలో ఇప్పటికీ కూడా ఆధిపత్యాలు గ్రామాలలో ఎట్లా జరుగుతున్నట్టే నువ్వు విడ్రా చేసుకుంటావా లేదా అని చెప్పాలంటే ఫోన్లలో మాట్లాడిపించి నువ్వు విడ్రా చేసుకోంటే ఆడొక మాదిగ బిడ్డ అడ్డం వచ్చి ఆయన కూడా నామినేషన్ వేస్తే వీడిని చంపినా ఎలక్షన్ అయితే జరుగుతుంది కనుక వీడిని వదిలిపెట్టామని చెప్పని వదిలిపెట్టిండ్రు. ఆడ ఎలక్షన్ జరిగినాయి.